నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నే కార్తీక్ అరవ. సంపద సృష్టిలో నన్ను మించిన నాయకుడు దేశంలోనే లేడు. దశాబ్దాలుగా చంద్రబాబు ఊదరగొడుతూ వచ్చే మాయిదారి మాటల్లో ఇది ఒకటి. ఇప్పుడు ఏపీలో అధికారం వెలగబెడుతోంది చంద్రబాబు అనుకోనే. ఎన్నికలకు ముందు సంపద సృష్టి నుంచి సూపర్ 6 దాకా ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారు. అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి ఆటవిక పాలనలో, రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో, ప్రైవేట్ కంపెనీలకు జీ హుజూర్ అనడంలో బిజీ అయిపోయారు. గత 19 నెలల నుంచి ఇదే వరస. ఇక చెప్పేదే ఉంది. చంద్రబాబు పాలనలో సృష్టించిన సంపదేం లేదు, సంక్షోభాలు తప్ప. అవినీతి, కుంభకోణాలతో పాటుగా రియల్ ఎస్టేట్ సంక్షోభం ఆంధ్రప్రదేశ్ని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. క్షీణించిన స్థిరాస్తి క్రయ విక్రయాలు చంద్రబాబు పాలనలో ఏపీ ఎలా నలిగిపోతోందో చెప్పకనే చెబుతున్నాయి. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. దివాలాకోరు రాజకీయాలు మాత్రమే కాదు, దివాలా రాజకీయాలు చేయడంలోనూ చంద్రబాబుకు మరెవరూ సాటిరారు. ఈ విషయాన్ని అధికారంలోకి వచ్చిన ప్రతిసారి చంద్రబాబు నిరూపించుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు మరోసారి తమ సత్తా చూపిస్తున్నారు. 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఎన్నికల ముందు ప్రజల కోసమే తమ జీవితాలు అన్నట్లుగా తెగ నటించారు. అధికారంలోకి రాగానే వేల కోట్ల రూపాయలు ఖజానాలో ఉన్నా సరే చిల్లి గవ్వలేదంటూ దివాలా రాజకీయం మొదలుపెట్టారు. ప్రజలను మోసం చేశారు. మరోవైపు లక్షల కోట్లు అప్పులు చేసి పారేస్తున్నారు. గత 19 నెలలుగా చంద్రబాబు విజనరీ రేంజ్ని తట్టుకోలేక అనేక కీలక రంగాలు దివాలా దారి పడుతున్నాయి. అందులో రియల్ ఎస్టేట్ రంగం ఒకటి. ఆంధ్రప్రదేశ్లో వరుసగా 2 ఏళ్లు రిజిస్ట్రేషన్ల ఆదాయం పడిపోయింది. అంటే కొనేవాళ్లు లేక, అవసరానికి అమ్ముకోలేక ప్రజలు పడరాని పాటలు పడుతున్నారు అన్నమాట. అంటే అభివృద్ధి, అంటే ఆంధ్రప్రదేశ్. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏపీ ఇమేజ్ దేశవ్యాప్తంగా తన ఉనికిని ఇలానే చాటుకుంది. కానీ చంద్రబాబు అధికారంలోకి రాగానే మొత్తం సీన్ మారిపోయింది. అంటే అబద్ధాలు, అంటే ఆటవిక పాలన అంటూ ఏపీ ఇమేజ్ ని దేశ ప్రజల ముందు చులకన చేస్తోంది కూటమి ప్రభుత్వం. దేశ రాజకీయాల్లో నేనే సీనియర్, సంపద సృష్టించడం ఎలాగో నాకు తెలిసినట్లుగా మరెవ్వరికీ తెలియదు, నన్ను మించిన విజనరీ లీడర్ ఈ దేశంలోనే లేరు, ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు కొట్టుకొనే సొంత డబ్బాకి హద్దే ఉండదు. అంతటి సీనియర్ నాయకుడి పాలనలో ఏపీలో జరుగుతోందేంటి? అల్లకల్లోలం. ఏపీలో సృష్టిస్తోందేంటి? అప్పులు, అప్పుల మీద అప్పులు, లక్షల కోట్ల రూపాయల అప్పులు. ఒక్క సంపద తప్ప చంద్రబాబు ప్రభుత్వం అన్నీ సృష్టిస్తోంది. వాటిలో సంక్షోభాలు కూడా ఉన్నాయి. గత 19 నెలలుగా తమ అరాచక పాలనతో పచ్చముఠా సృష్టిస్తున్న సంక్షోభాల జాబితా పెద్దదే. అందులో రియల్ ఎస్టేట్ సంక్షోభం కూడా ఒకటి. ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ రంగం క్షీణిస్తోంది. ఆందోళన కలిగించే రీతిలో పతనం దిశగా పరుగులు పెడుతోంది. ఒకవైపు పారిశ్రామిక విధానం ముసుగులో తమకు నచ్చిన వారికి ఖరీదైన భూములను పప్పు బెల్లాల మాదిరిగా 99 పైసలకే కేటాయించేస్తున్నారు. మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నీరుగార్చడంతో అవసరాలకు అమ్ముకోలేక రైతులు, పనులు లేక భవన నిర్మాణ కార్మికులు, వ్యాపారులు అల్లాడుతున్నారు. ఏపీ అంతటా ఇదే దుస్థితి. చివరకు రాజధాని ప్రాంతంలోనూ సేమ్ సంక్షోభం రాజ్యమేలుతోంది. ఏపీలో ఏడాదిన్నరగా భవన నిర్మాణ రంగాలు కుదేలయ్యాయి. నెలకు 10 రోజులు కూడా ఉపాధి దొరకటం లేదని కార్మికులు వాపోతున్నారు. ప్రధాన పట్టణాలు, నగరాల్లో పరిస్థితి తారుమారయ్యింది. రియల్ ఎస్టేట్ అనుబంధ రంగాలైన సిమెంట్, ఐరన్, శానిటేషన్, ఎలక్ట్రికల్, పెయింట్స్, ప్లంబింగ్ తదితర వ్యాపారం కుప్పకూలింది. విజయవాడ, తిరుపతి, నెల్లూరులో స్థిరాస్తి వ్యాపారులు అల్లాడుతున్నారు. అన్ని ప్రాంతాల్లోనూ స్థిరాస్తి క్రయ విక్రయాల్లో మందగమనం కనిపిస్తోంది. రాష్ట్రం దూసుకుపోతోందంటూ ప్రభుత్వం చేస్తున్న హడావుడికి క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులకు ఏ మాత్రం పొంతం లేదు. చంద్రబాబు సర్కార్ మాటలు నిజమైతే స్థిరాస్తి మార్కెట్ కళకళలాడాలి. రిజిస్ట్రేషన్ల ద్వారా ఖజానాకు వచ్చే ఆదాయం పెరగాలి. కానీ మార్కెట్ బేల చూపులు చూస్తోంది. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గతంలో ఎన్నడూ లేని విధంగా పడిపోవటమే ఇందుకు ఉదాహరణ. 2023-24లో 12,000 కోట్లుగా ఉన్న రిజిస్ట్రేషన్ల టార్గెట్ తాజాగా 2025-26 ఏడాదిలో 10,169 కోట్లకు తగ్గిపోయింది. ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా సరే క్రమంగా రిజిస్ట్రేషన్ టార్గెట్స్ పెంచుకుంటూ వెళతాయి. అందుకు తగ్గట్లుగా ఆదాయాన్ని పొందుతాయి. ఆదాయాన్ని పెంచుకునే వ్యూహాలకు పదును పెడతాయి. కానీ చంద్రబాబు ప్రభుత్వం రివర్స్ లో టార్గెట్ ను తగ్గించుకుంటూ వెళుతోంది. దీంతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోయిందని, స్థిరాస్తుల కొనుగోళ్లు జరగటం లేదని ప్రభుత్వమే అధికారికంగా నిర్ధారించేసింది.
జగన్ పాలనలో రాష్ట్రంలో 22,25,000 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఏడాదిలో అక్టోబర్ నాటికి 13,92,000 డాక్యుమెంట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ రంగం ఎంతగా దిగజారిపోయిందో చెప్పటానికి ఇంతకు మించిన నిదర్శనం ఏం కావాలి? చంద్రబాబు సర్కార్ అస్తవ్యస్త పాలన, విచ్చలవిడిగా అవినీతితో పాటు సంక్షేమ పథకాలు అందకపోవడంతో ప్రజల కొనుగోలు శక్తి క్షీణించి స్థిరాస్తుల క్రయ విక్రయాలు ఊహించని విధంగా పడిపోయాయి. కనీసం వసూళ్ల లక్ష్యాన్ని కూడా సరిగా నిర్దేశించుకోలేని స్థాయికి రిజిస్ట్రేషన్స్ ఆదాయం క్షీణించింది. ఎప్పుడో టార్గెట్ పెట్టుకోవటం ద్వారా స్థిరాస్తి క్రయ విక్రయాలపై చంద్రబాబు సర్కార్ ఆశలు వదిలేసుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల శాఖ 12,000 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుని 9,546 కోట్లను రాబట్టింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఈ లక్ష్యాన్ని తగ్గించుకుంటూ వస్తున్నారు. 2024-25లో 11,997 కోట్ల లక్ష్యాన్ని పెట్టుకుని 8,843 కోట్లను మాత్రమే రాబట్టగలిగింది. అంతకు ముందు సంవత్సరం వచ్చిన ఆదాయాన్ని కూడా చంద్రబాబు సర్కార్ తొలి ఏడాది సాధించలేకపోయింది. ఇక 2025-26లో లక్ష్యాన్ని 10,169 కోట్లుగా పెట్టుకుని అక్టోబర్ నాటికి రిజిస్ట్రేషన్ల ద్వారా 7,000 కోట్లు వసూలు చేయగలిగింది. వరుసగా 2 ఏళ్ల పాటు లక్ష్యాన్ని తగ్గించుకోవటాన్ని బట్టి స్థిరాస్తి రంగంలో ఏమాత్రం వృద్ధి లేదని ఈ ప్రభుత్వమే బయటపెట్టింది. దీంతో తన హయాంలో పడిపోయిన ఆదాయాలనే కొలమానంగా తీసుకుని ప్రస్తుత ఆదాయాలను పోల్చుతూ ఉండటం విశేషం. ఆదాయాన్ని 2023-24 సంవత్సరంతో పోల్చకపోవటం, తక్కువ లక్ష్యాన్ని పెట్టుకుని దాంతో పోల్చడం ద్వారా ప్రజలను మభ్యపుచ్చేందుకు యత్నిస్తోంది. నిజానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో చంద్రబాబు సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా భూముల విలువను సగటున 50% పైగా పెంచింది. దీంతో ప్రజలపై భారం పడి రిజిస్ట్రేషన్లు సొమ్ము ఎక్కువగా కట్టాల్సి వస్తోంది. ఛార్జీలు పెంచడం ద్వారా ప్రజలను బాది ఆదాయాన్ని పెంచుకున్న రిజిస్ట్రేషన్లు మాత్రం అమాంతం తగ్గిపోవటం గమనార్హం. లేదంటే రిజిస్ట్రేషన్ల ఆదాయం ఇంకా భారీగా పడిపోయేదని స్పష్టంగా తెలుస్తోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాయలసీమను పట్టించుకోకపోవటం, ఆ ప్రాంతంలో పెట్టుబడులు రాకపోవటంతో రియల్ రంగం కుదేలైంది. వైఎస్ జగన్ హయాంలో సీమలో పరుగులు తీసిన రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు ఇప్పుడు కుదేలయ్యాయి. ప్రధానంగా తిరుపతి, కర్నూలు, అనంతపురం, కడప తదితర ప్రాంతాల్లో భూముల అమ్మకాలు తగ్గిపోయాయి. స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధుల దందాలు భూములపై పెత్తనం చేస్తూ ఉండటంతో కొనాలనుకున్న కొద్ది మంది కూడా జంకుతున్నారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు, రాజమహేంద్రవరం లాంటి ప్రధాన నగరాల్లోనూ రియల్ వ్యాపారం మందకోడిగా ఉంది. నగరాల్లోనూ అమ్మకాలు లేవని వ్యాపారులు చెప్తున్నారు. విజయవాడ, మచిలీపట్నం రహదారికి ఇరువైపులా గతంలో కళకళలాడిన వ్యాపారం ఇప్పుడు పడిపోయింది. ప్రజల కొనుగోలు శక్తి క్షీణించటం, ఈ ప్రభుత్వంపై నమ్మకం లేకపోవటం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. లక్షల కోట్ల పెట్టుబడులు, కార్పొరేట్ కంపెనీలు రాష్ట్రానికి క్యూ కడుతున్నాయని చంద్రబాబు ప్రభుత్వం బడాయిపోతున్నా భూముల కొనుగోళ్లు మాత్రం లేకపోవటం గమనార్హం. 2019-24 మధ్య విశాఖలో 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లిన రియల్ వ్యాపారం ఏడాదిన్నరగా దిగజారిపోయింది. పెద్ద ప్రాజెక్టులు చాలా వరకు ఆగిపోయాయి. కొత్త ప్రాజెక్టులు తగ్గిపోయాయి. అమరావతిని న్యూయార్క్ చేస్తాం, కాదు అమరావతిని బీజింగ్ చేస్తాం, తూచ్ అమరావతిని లండన్ చేస్తాం. అసలు అమరావతిని అదేదో ఇదేదో చేయడం ఎందుకు? మన పక్కనే ఉంది కదా సింగపూర్. అమరావతిని సింగపూరే సిగ్గుపడేలా తయారు చేస్తాం. ఇలాంటి దిక్కుమాలనే స్టేట్మెంట్స్తో ప్రజల కళ్ళకి గ్రాఫిక్ గంతలు గట్టి 2014 నుంచి 5 ఏళ్ల పాటు చంద్రబాబు వెలగబెట్టిన పాలనని తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేదు. గత 19 నెలలుగా సేమ్ పాలనతో ఆంధ్రప్రదేశ్ అల్లాడిపోతోంది. అమరావతిని చంద్రబాబు ఏదేదో చేయడం పక్కన పెడితే బాబు దెబ్బకి చివరకు అక్కడ కూడా రియల్ ఎస్టేట్ రంగం ఢమాలనేసింది. అమరావతిని రాజధానిగా ప్రకటించుకున్నప్పుడు కో అంటే కోటి లాంటి డైలాగ్స్ పచ్చముట చాలా చెప్పింది. ఇప్పుడు అక్కడ జరుగుతోంది రెండే. ఒకటి పాలకుల అవినీతి స్కాములు, 2 చంద్రబాబు సర్కార్ భూదాహంపై రాజధాని రైతుల మండిపాటు. వీటి మధ్య రియల్గానే రియల్ ఎస్టేట్ సీన్ రివర్స్ అయిపోయింది. అమరావతి పాలకుల అంతులేని భూదాహానికి, రైతుల అంతులేని వ్యధకి కేర్ ఆఫ్ అడ్రస్. ఓవైపు కుంభకోణాలు, మరోవైపు ప్రజలను ఇంకా మోసం చేస్తూ అరచేతిలో వైకుంఠాలు. వీటన్నింటి మధ్య అమరావతిలో రియల్ ఎస్టేట్ అత్యంత మందగొండిగా తన ఉనికిని చాటుకుంటోంది. రాజధాని పేరుతో రైతుల నుంచి భూములు తీసుకుని 10 ఏళ్లు దాటిపోయింది. అమరావతి కేంద్రంగా స్కాముల మీద స్కాములు జరిగిపోయాయి, కానీ రాజధాని నిర్మాణ పరంగా జరిగిందేం లేదు. ఇప్పుడు మళ్ళీ 20,494 ఎకరాల భూములు కావాలంటూ గ్రామాల మీద పట్టానికి రెడీ అయింది చంద్రబాబు ప్రభుత్వం.
2014లో అధికారంలోకి రాగానే చంద్రబాబు రాజధాని పేరుతో తాడికొండ, తుళ్లూరు, మంగళగిరి మండలాల్లో 29 గ్రామాల్లో ప్రభుత్వ భూమితో కలిపి 57,000 ఎకరాలు సమీకరించాలని నిర్ణయించారు. ఇందులో రైతుల నుంచి 34,000 ఎకరాలకు పైగా సేకరిస్తే మిగిలిన ప్రభుత్వ భూమిని కలుపుకుంటే 57,000 ఎకరాలు అవుతుందనేది చంద్రబాబు లెక్క. భూ సమీకరణలో భాగంగా రైతుల నుంచి దాదాపు 34,000 ఎకరాలను చంద్రబాబు ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపిస్తూ తీసుకుంది. 3 ఏళ్లలో రాజధాని నిర్మిస్తామన్నారు. కానీ ఇప్పటిదాకా గ్రాఫిక్స్ తప్ప ఏం లేదు. కనీసం రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు తిరిగి అభివృద్ధి చేసిన ఫ్లాట్లు కూడా ఇవ్వలేని పరిస్థితి. కేవలం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంచర్లు, మ్యాప్లకే పరిమితమయ్యాయే తప్ప రైతులకు కేటాయించిన ఫ్లాట్లు ఎక్కడున్నాయో ఎవ్వరికీ తెలీదు. మరోవైపు ఒక రాజధాని 100 కుంభకోణాలు అన్నట్లుగా అమరావతిని మార్చేసింది చంద్రబాబు ప్రభుత్వం. రాజధాని నిర్మాణం అంగుళం కూడా కదలటం లేదు. కానీ పాలకుల భూదాహం మాత్రం తీరటం లేదు. గతంలో తీసుకున్న 1,00,000 ఎకరాల అభివృద్ధి మీదే చిత్తశుద్ధి ప్రదర్శించని పాలకులు మరో 44,000 ఎకరాలకు టెండర్ పెట్టారు. రెండో విడతలో 20,494 ఎకరాల భూముల సమీకరణకి రెడీ అయిపోయారు. రైతులు మేం భూములు ఇవ్వమంటే ఇవ్వమని ఓవైపు గగ్గోలు పెడుతూనే ఉన్నారు. మరోవైపు చంద్రబాబు విజన్ దెబ్బకి అమరావతిలోనూ రియల్ ఎస్టేట్ నీరసపడిపోయింది. అమరావతిలో అరెకరం ఉంటే చాలు, కోటీశ్వరులే అని పచ్చముఠా తెగ బిల్డప్ ఇస్తూ వచ్చింది. ఇప్పుడు కోట్ల సంగతి దేవుడెరుగు. కొనేవాళ్ల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చుట్టం అమరావతి ప్రాంత రైతులకు అలవాటైపోయింది. రాజధాని అమరావతి ప్రాంతంలో కూడా రియల్ ఎస్టేట్ పడిపోయిందని వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. రాజధానికి బడా కంపెనీలు, కార్యాలయాలు వచ్చేస్తున్నాయని చంద్రబాబు సర్కార్ ప్రచారం చేస్తున్నా రియల్ వ్యాపారం మాత్రం పెరగటం లేదు. రాజధాని పరిసర ప్రాంతాల్లో కొత్త వెంచర్లు వేయటం బాగా తగ్గింది. ఇప్పటికే వేసిన వాటిలో స్థలాలు అమ్ముడు కావటం లేదు. అపార్ట్మెంట్లలో ఫ్లాట్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. స్థలాలు, ఫ్లాట్లు కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు ముందుకు రాకపోవడంతో వ్యాపారులు ఆందోళనలో మునిగిపోయారు. స్వయంగా చంద్రబాబు రాజధానిలోని వెలగపూడిలో ఇల్లు నిర్మించుకుంటున్నట్లు చెబుతున్నా అక్కడ రియల్ ఎస్టేట్ పుంజుకోలేదు. 2-3 విడతల భూ సమీకరణ ద్వారా మరింత భూమిని తీసుకుంటామని ప్రకటించడం, పోలింగ్కు భూములు ఇవ్వకపోతే బలవంతంగా భూసేకరణ చేస్తామని బెదిరిస్తూ ఉండటంతో రాజధానిలో పరిస్థితి ఆందోళనకరంగా మారిపోయింది. చంద్రబాబు సర్కార్ భూదాహంపై రాజధాని రైతులు మండిపడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఏ రోజైతే 40,000 ఎకరాలు మళ్ళీ అదనంగా తీసుకోవడానికి రైతుల దగ్గర నుంచి ఒక క్విక్ ఎత్తుగడ ప్రారంభించాడో, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం కొత్త వెంచర్ని ప్రారంభించాడో నారాయణ ఆధ్వర్యంలో, మున్సిపల్ శాఖ మంత్రి ఆధ్వర్యంలో, అక్కడ అసలు వ్యాపారస్తులంతా దెబ్బతినిపోయి ఇప్పటికే కొన్ని వేల కొద్ది కోట్ల రూపాయలు ఈ రోజున భూమి మీద పెట్టినటువంటి వ్యాపారస్తులు, ఇక్కడ ఏదో జరుగుతుంది, చంద్రబాబు నాయుడు ఏదో అద్భుతం చేస్తాడని ఆశపడినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులంతా కూడా అన్యాయం చేయబడ్డారు. ఎక్కడా కూడా కట్టించిన అపార్ట్మెంట్స్ అమ్ముడుపోవటం లేదు. అలాగనే రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా భూమి కొనుగోలు లేదు, క్రయ విక్రయాలు పూర్తిగా స్తంభించిపోయినాయి. కావాలంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి రమ్మనండి. చంద్రబాబు నాయుడికి పూర్వము అనగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక్క అమరావతి ప్రాంతాన్నే అనగా విజయవాడ, గుంటూరు మధ్య ప్రాంతాన్నే మనం ప్రామాణికంగా తీసుకుందాం. 2019-24 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండినప్పుడు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్స్ ఎన్ని జరిగినాయి, ఈ 16-17 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రిజిస్ట్రేషన్స్ ఎన్ని జరిగినాయి అనేది ప్రామాణికం. అమరావతి కేవలం భ్రమరావతి మాత్రమే, చంద్రబాబు అండ్ కోకి బంగారు బాతు మాత్రమే అని ఇప్పటికే అనేక సార్లు నిరూపితమైంది. వర్షాకాలం వస్తే అమరావతిని వరద నీటిలో వెతుక్కోవాల్సిన దుస్థితి. అందుకే అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం ఎంత హడావుడి చేసినా, ఎంత హైప్ను క్రియేట్ చేసినా రియల్ ఎస్టేట్ భూమి మాత్రం నిలబడలేదు. గాలిబుడగ తరహాలో పేలిపోయింది. అమరావతిని గతంలో 9 నగరాలుగా నిర్మించాలని భారీ మాస్టర్ ప్లాన్ రూపొందించిన చంద్రబాబు ప్రభుత్వం ఆ తర్వాత తక్షణమే రియల్ ఎస్టేట్ పెంచడం కోసం పెండింగ్ భవనాల నిర్మాణాలను పూర్తి చేయాలని నిర్ణయించింది. అమరావతికి వెళ్లటానికి కనీసం సరైన రోడ్డు కూడా లేని పరిస్థితి. దీంతో రోడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. అమరావతికి ముప్పును తగ్గించడానికి, వరదొచ్చినప్పుడు నీటిని నియంత్రించడానికి రిజర్వాయర్లు నిర్మాణాలను చేపట్టాలని కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఖర్చు చేసే 50-60 వేల కోట్ల రూపాయల నిధులకు ఆధారం అప్పులే. ఇక తొలి దశ రాజధాని నిర్మాణం పూర్తయ్యేసరికి 1,50,000 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన తాజాగా సమీకరిస్తున్న 44,676 ఎకరాల్లో రాజధాని నిర్మాణం పూర్తికి మరో 1,50,000 కోట్లు అవసరమవుతాయి.
రాజధాని నిర్మాణం పూర్తయ్యేసరికి వ్యయం 3 లక్షల కోట్లకు చేరుకుంటుందని అధికారుల అంచనా. 3 లక్షల కోట్లను అప్పుగా తేవాల్సిందే. ఇక వాటిని వడ్డీతో కలిపి చెల్లించడానికి ఇంకెన్ని లక్షల కోట్లు అవసరమవుతాయో అంచనా వేసుకోవచ్చని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు అమరావతి నిర్మాణం ఎప్పుడు వేగవంతం అవుతుంది, ఎన్నేళ్లకు పూర్తవుతుందో ఎవ్వరికీ అంతు పట్టడం లేదు. కానీ కేవలం అమరావతి వల్లే లక్షల కోట్ల రూపాయల అప్పులు ప్రజల నెత్తిన పట్టం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అమరావతిలో భూముల నుంచి అపార్ట్మెంట్ ఫ్లాట్లు దాకా కొనుగోలు చేయడానికి అందరూ వెనకడుగు వేస్తున్నారు. దీంతో రియల్ ఎస్టేట్ సంక్షోభం అమరావతిలోనూ ఓ రేంజ్ లో సాగుతోంది. అభివృద్ధి అంటే అమరావతి గ్రాఫిక్స్ కాదు. అభివృద్ధి అంటే తన వాళ్ల ప్రయోజనాలను మాత్రమే కాపాడటం కాదు. అభివృద్ధి అంటే విజనరీ ముసుగులో లక్షల కోట్లు మింగేసి ప్రజల బతుకులను చీకట్లో నెట్టేయడం కాదు. సీఎంగా చంద్రబాబు వెలగబెడుతోంది ఇదే. అభివృద్ధి అంటే ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి. అభివృద్ధి అంటే అన్ని ప్రాంతాల్లోనూ వెలుగులు నింపాలి. అభివృద్ధి అంటే భవిష్యత్తు తరాలకు భరోసా ఇవ్వాలి. అభివృద్ధి అంటే పెట్టుబడులకు స్వర్గధామంగా ఉనికిని చాటుకోవాలి. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు చేసింది, చూపించింది అదే. అందుకే జగన్ పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి, కొనుగోలు శక్తి పెరిగింది, రియల్ ఎస్టేట్ రంగం కూడా కళకళలాడింది. కానీ గత 19 నెలలుగా ఏపీ ఆటవిక పాలనలో మగ్గుతుంటే సంక్షోభం కౌగిలిలో రియల్ ఎస్టేట్ రంగం విలవిలలాడుతోంది. ఆంధ్రప్రదేశ్ లో రియల్ ఎస్టేట్ వృద్ధి పడిపోవటం అన్నది చంద్రబాబు ఆటవిక పాలనకు ఒక ఉదాహరణ మాత్రమే. ప్రజల కొనుగోలు శక్తి, ప్రజల జీవన ప్రమాణాలు కూటమి పాలనలో ఎలా ఉన్నాయో కూడా ఈ పరిణామంతో అర్థం చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏపీ అభివృద్ధి క్రమంలో ఎందుకు పరుగులు పెట్టింది? చంద్రబాబు పాలనలో గత 19 నెలలుగా ఏపీ ఎందుకు అన్ని రంగాల్లో చితికిల పడింది? ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సంక్షోభం బాబు పాలనలో ఎందుకు బలంగా తన ఉనికిని చాటుకుంటోంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఒక్కటే. జగన్ పాలన ప్రజల ప్రయోజనాలు లక్ష్యంగా, రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా సాగింది. చంద్రబాబు పాలన అబద్ధాల పునాదుల మీద, నయవంచన మాటున, కుంభకోణాల మధ్య, అవినీతి అండాదండతో సాగుతోంది. అందుకే అమరావతి నుంచి శ్రీకాకుళం దాకా రియల్ ఎస్టేట్ రంగంలో సంక్షోభం ఏర్పడింది. 5 ఏళ్లు. 5 అంటే 5 ఏళ్లు. నిజానికి ఇదేం పెద్ద కాల పరిమితి కాదు. కానీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మాత్రం 2019 నుంచి 2024 వరకు 5 ఏళ్ల కాలం మాత్రం అత్యంత విలువైంది, అమూల్యమైంది. ఎందుకంటే ఈ 5 ఏళ్లు ఏపీని పాలించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్ సీఎంగా ఉన్న కాలం కాబట్టి ఆ 5 ఏళ్లు చాలా గొప్పవని వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు చెప్పుకోవచ్చు. కానీ 5 ఏళ్ల జగన్ పాలనను ప్రశంసించింది మామూలు నివేదికలు కాదు, జాతీయ స్థాయిలో ఎంతో విశ్వసనీయత ఉన్న నివేదికలు. నిజానికి 5 ఏళ్లు అనటానికి కూడా వీల్లేదు. 2 ఏళ్ల విలువైన సమయాన్ని కరోనా మింగేస్తే 3 అంటే 3 ఏళ్లలో అటు సంక్షేమంలో, ఇటు అభివృద్ధిలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. విజనరీ అంటే ఏంటో చూపించారు. 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలకు భవిష్యత్తుపై కొండంత భరోసాను కల్పించారు. దేశం మొత్తం అబ్బురపడుతూ ఏపీ వైపు చూస్తూ శభాష్ అనేలా చేశారు. వైఎస్ జగన్ పాలనలో పౌరుల ఆరోగ్యం, విద్య, మహిళా సాధికారతపై ప్రత్యేక దృష్టి పెట్టింది. సంక్షేమం, అభివృద్ధి పరుగులు పెట్టేలా చేసింది. జగన్ పాలనలో ఏపీలో దిగువ మధ్యతరగతి ప్రజల ఆదాయం గణనీయంగా పెరిగిందని అనేక జాతీయ నివేదికలు వెల్లడించాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ల పాటు కరోనా ప్రపంచాన్ని వణికించింది. అగ్రదేశాలే కరోనా సమయంలో అల్లాడిపోతే ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రజలను కాపాడుకోవటం మాత్రమే కాదు, ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం కాకుండా చూసుకోగలిగారు. 2023లో ఆదాయ పన్ను దాఖలు చేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ మొదటి 5 స్థానాల్లో నిలిచాయి. జగన్ పాలనలో ముంబైని మించి ట్యాక్స్ పేయర్స్ ఏపీలో పెరిగారు. మరోవైపు సంక్షేమ పథకాల అమలులో పెరిగిన పేదల కొనుగోలు శక్తి, జీవన ప్రమాణాలు పెరిగాయి. అలానే గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్, భవన నిర్మాణాలతో స్థానిక ప్రజలకు పెద్ద ఎత్తున ఉపాధితో పాటు సంపద సృష్టి జరిగింది. ఫలితంగా జగన్ పాలనలో భారీగా భూముల ధరలు పెరిగాయి, రిజిస్ట్రేషన్లు పెరిగాయి, స్థలాల క్రయ విక్రయాలు పెరిగాయి. కానీ సంపద సృష్టిస్తాను అని ఓదరగొట్టే చంద్రబాబు పాలనలో జరుగుతోంది మాత్రం వేరు. ఏపీలో నెలకొన్న రియల్ ఎస్టేట్ సంక్షోభం కేవలం స్థిరాస్తి కొనుగోలు రంగంలో నెలకొన్న దుస్థితికి మాత్రమే అద్దం పట్టడం లేదు. పచ్చముట ఆటవిక పాలనలో ఆంధ్రప్రదేశ్లో ప్రజల కొనుగోలు శక్తి, జీవన ప్రమాణాలు ఎలా పతనమవుతున్నాయో కూడా
రియల్ ఎస్టేట్ సంక్షోభం వివరిస్తోంది. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.